హాయ్. ఇండియా సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అయితే ఫస్ట్ రోజు ముగిసిందండి. ఈ మ్యాచ్‌లో వచ్చేసి చాలా ఉత్కంఠభరితంగా జరిగింది. బ్యాట్‌కి, బాల్‌కి అయితే మధ్యలో. ఒక రబాడా ఓ పక్కన కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా అటు పక్కన అతను 5 వికెట్లు తీసుకుంటే, ఇటు పక్క కేఎల్ రాహుల్ వచ్చేసి మంచి సాలిడ్‌గా నిలబడ్డాడు. 70 రన్స్ తోటి అయితే ఇంకా క్రీజ్‌లో ఉన్నాడు. అయితే మొదటి రోజు ముగిసే సమయానికి 208 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. సిరాజ్ అయితే క్రీజ్‌లో ఉన్నాడు. స్కోర్ ఏం చేయలేదు. 10 బాల్ అయితే ఆడడం చూసాం. ఓవరాల్‌గా అయితే ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. కొంచెం లేట్‌గా స్టార్ట్ అయింది. కొంచెం వర్షం పడింది కాబట్టి మధ్యలో కూడా అంతరాయం కలిగిద్ది అనుకున్నాం. కానీ అంతరాయం కలిగించలేదు. కానీ స్టార్టింగ్ వెట్‌గా ఉందని, తడిగా ఉందని పిచ్ అంతా ఏరియా అంతా ఫీల్డింగ్‌కి ఇబ్బంది అవుద్దని కొంచెంసేపు డిలే అయ్యి మ్యాచ్ లేట్‌గా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అయితే జైస్వాల్, రోహిత్ శర్మ ఆడే ప్రయత్నం చేశారు స్టార్టింగ్ కొంచెం. కానీ బాల్ ఒక బౌన్సీ పిచ్ మామూలు లేదు. ఎక్స్ట్రా బౌన్స్ అవుతుంది. దెబ్బలు తగులుతున్నాయి చాలామందికి అయితే. అంత ఈజీగా లేదు బ్యాటింగ్ అయితే అర్థమైపోయింది. వాళ్ళు ఆచి చూసి జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశారు కానీ ఎక్కడ కుదరలేదు. బౌన్సర్లు వేశారు తెలిసిందే కదా. షార్ట్ పిచ్ బాల్ వేస్తే రోహిత్ శర్మ ఊరుకుండండి. చాలా బాల్ వేశారు, అప్పటికే ఓపికగా ఉన్నాడు. కానీ ఒక షార్ట్ పిచ్ బాల్ ఇంకోటి వచ్చింది. అది వచ్చినమ్మంటే దాన్ని ఫుల్ షాట్ కొట్టాడు. ఫుల్ అయితే వెనకాల ఒక ప్లేయర్ ఫీల్డర్ ఉన్నాడు. ఆ ఫీల్డర్కి అయితే క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా అందరూ అవుట్ అవుతూనే వచ్చారు. ఇంకా శుభ్మన్ గిల్ కూడా అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ వరుసగా 3 వికెట్లు పడిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వీళ్ళ పార్ట్నర్షిప్ నియర్ 50 ఉంది. అది కొంచెం దానివల్ల అయితే కొంచెం బెటర్గా మనకైతే స్కోర్ వచ్చింది. లేకుంటే ఫస్ట్ సెషన్ అయ్యేసరికి మనకు మంచి స్కోర్ వచ్చింది. లేకుంటే చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. ఎందుకంటే 24కే 3 వికెట్లు పడిన తర్వాత వాళ్ళిద్దరు మంచి పార్ట్నర్షిప్ అయితే చూసాం మనం. 50+ అయితే ఓవరాల్గా బాగుంది వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అనుకున్న టైంలో మళ్ళీ సెకండ్ సెషన్ స్టార్ట్ అయినప్పటికీ వికెట్లు వెంటనే శ్రేయస్ అయ్యర్ అవుట్ అవ్వడము, తర్వాత వచ్చి నాకు తర్వాత మళ్ళీ విరాట్ కోహ్లీ అవుట్ అవ్వడము, ఆ తర్వాత కేఎల్ రాహుల్ మళ్ళీ మధ్యలో పార్ట్నర్షిప్ వచ్చింది. మళ్ళీ అశ్విన్ కూడా కొంచెం ఆడే ప్రయత్నం చేశాడు కానీ కొంచెం మంచిగా 4 కొట్టడం చూసాం. ఆడే ప్రయత్నం చేశాడు కానీ తర్వాత అయితే నిలబడలేదు. అశ్విన్ కూడా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన శార్దుల్ ఠాగూర్ చాలా ఇంప్రెస్ చేశాడండి. బాల్లు వచ్చి బాడీకి తగులుతున్నాయి, హెల్మెట్ తగులుతున్నాయి, బొప్పి కూడా కట్టింది. కొంచెం చాలా ఇబ్బంది పడ్డాడు. అన్ఈవెన్ బౌన్స్ ఉంది. ఏ బాల్ ఎక్కువ ఎక్స్ట్రా బౌన్స్ అవుతుందో తెలియట్లేదు. చాలా కష్టంగా అయితే బ్యాటింగ్ ఉంది. ఆ కష్టంగా అయితే నిలబడి 24 పరుగులు చేశాడు. ఒక మంచి సపోర్ట్ అయితే కేఎల్ రాహుల్కి ఇచ్చాం అనుకోవచ్చు. వీళ్ళ మధ్య కూడా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఈ పార్ట్నర్షిప్ వల్లే మనమైతే మ్యాచ్లో నిలబడ్డాం. 200 స్కోర్ అయితే దాటింది. 200 స్కోర్ ఉంటే చాలు, నెక్స్ట్ వాళ్ళ బ్యాటింగ్ అప్పుడు మన బౌలింగ్ కూడా ఎలా ఉంటుందని అయితే క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి 200 దాటిద్దా లేదనేది చాలా టెన్షన్గా అనిపించింది. ఎందుకంటే శార్దుల్ ఠాగూర్ వచ్చే టైంకి మన స్కోర్ చాలా తక్కువ ఉంది. 120కే 6 వికెట్లు పడిపోయినాయి. ఆల్మోస్ట్ ఇంకొక 150 చేయడమే కష్టం అనిపించింది. 150కే ఆల్అవుట్ అయిపోతారు అనుకున్నాం. కానీ కేఎల్ రాహుల్ నిలబడి, శార్దుల్ ఠాగూర్ నిలబడి మ్యాచ్ని అయితే ముందుకు తీసుకెళ్లారు. కేఎల్ రాహుల్ అయితే ప్రస్తుతం ఇంకా క్రీజ్లో ఉన్నాడు. ఇంకా 2 వికెట్లు ఉన్నాయి. సిరాజ్ ఉన్నాడు, ఇంకా ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. కాకపోతే వాళ్ళంత ప్రాపర్గా ఏం కాదు, వాళ్ళు జస్ట్ నిలబడితే చాలు. కేఎల్ రాహుల్ అంతా చూసుకుంటాడు. కాబట్టి చూద్దాం మరి ఇంకా ఎంత స్కోర్ జోడిస్తాడు. నెక్స్ట్ వచ్చే స్కోర్ అంతా కూడా మనకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే పిచ్ అంత ఈజీ కాదు, చాలా కష్టంగా ఉంది. వాళ్ళ బ్యాటింగ్ ఆడినప్పుడు మనకు తెలిసిపోతుంది. మన బుమ్రా కానీ, ప్రసిద్ధ్ కృష్ణ కానీ, శార్దుల్ ఠాగూర్ ఖచ్చితంగా, సిరాజు ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది అయితే పెడతారు వాళ్ళని. చూద్దాం. 200 అంటే మంచి స్కోరే, ఫైటింగ్ స్కోరే. ಮತ್ತೆ మొదటి సెషన్లో ఏదైతే స్టార్ట్ అవుద్దో బ్యాటింగ్, మన వాళ్ళు ఎంత యాడ్ చేస్తారో చూడాలి. మరి కేఎల్ రాహుల్, సిరాజ్ కలిసి దాన్ని బట్టే మనకి డిసైడ్ అవుతుంది. మంచి ఒక 10 స్కోర్ వచ్చినా చాలు, 20 వచ్చినా చాలు, ఎంత వచ్చినా ప్లస్ అవుద్ది మనకి. 200 దాటింది కాబట్టి మన బౌలింగ్ మరి ఎలా ఉంటుందో చూడాలి. ఓవర్కాస్ట్ తెలిసిందిగా వర్షాలు పడుతూనే ఉంటుంది అంట. రోజంతా కూడా పడే అవకాశం ఉంటుందంట అప్పుడప్పుడు. కాబట్టి మ్యాచ్ అయితే అందరం కలుగుతూ ఉంటుంది. కానీ రసవంతం అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఓవర్కాస్ట్ కండిషన్లో స్వింగ్ అవుతుంది బాల్ ఎప్పుడు లో అవుతుంది, ఎప్పుడు బౌన్సర్ అవుతుందో తెలియట్లేదు. దెబ్బలు అయితే తగులుతూ ఉన్నాయి. మన బుమ్రాకు కూడా చేతికి దెబ్బ తగలడం చూసాం, హెల్మెట్ దెబ్బ తగలడం చూసాం. అందరు దెబ్బలు తిన్నారు, తిన్నోళ్ళు ఎవరు లేరు. కానీ ఆ బౌన్సర్లు చాలా కష్టంగా ఉంది. మరి ఇండియా ట్రాక్లు తెలిసిందే కదా, ఫ్లాట్గా ఉంటాయి. కనీసం నడుము కన్నా ఎత్తు కన్నా బాల్స్ అయితే రావు. మరి ఇక్కడ చూస్తే వెనకాల కీపర్ ప్యాచ్ పట్టుకోవడానికి చచ్చిపోతున్నాడు. చాలా హైట్కి వెళ్ళిపోతుంది. మ్యాక్సిమం చేతులు పైకి ఎత్తైతే అన్ని క్యాచ్లు పట్టుకుంటా ఉన్నాడు. మరి అంత బౌన్స్ ఉన్నప్పుడు చాలా కష్టం అవుతుంది. చూద్దాం. మరి రెండో రోజు మీద డిపెండ్ అవుతుంది. రెండో రోజు డిసైడ్ అవుతుంది మ్యాచ్ ఎవరు వైపు వెళ్తుందో. ఎందుకంటే మనం వాళ్ళని త్వరగా ఆల్అవుట్ చేయగలిగితే 150కి 200 లోపు ఆల్అవుట్ చేయగలిగినా బాగుంటుంది. ఎందుకంటే 4 ఇన్నింగ్స్ వాళ్ళే ఆడాలి సౌత్ ఆఫ్రికా కాబట్టి అంత ఈజీగా ఉండదు 4 ఇన్నింగ్స్లో. చూద్దాం. మరి రేపు మ్యాచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రెండో రోజు ఏం జరగబోతుందో చూద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.